మీలో ఎవరైనా సరే కొత్త సిమ్ ను తీసుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సెప్టెంబర్ నుంచి ఆ యొక్క నిబంధనలు అనేవి అమల్లోకి వస్తాయి. ఇందులో భాగంగానే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ త్వరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయంపైన కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో సిఫారసు చేసింది. ఈ మార్పులు లోక్సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. నకిలీ సిమ్ కార్డులు, సైబర్ మోసాలు ఇటువంటివి భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి విషయాల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఇతరుల ఐడీ ప్రూఫ్లతో సిమ్ కార్డులు తీసుకుంటే నేరాలకు పాల్పడుతున్న కేసులు భారీగా పెరుగుతుందని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే టెలికాం రంగంలోకి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నారు. అయితే ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఇందులో భాగంగానే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే త్వరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయంపై కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో సిఫారసు చేసింది. ఈ మార్పులు లోక్సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. నకిలీ సిమ్ కార్డులు, సైబర్ మోసాలు తగ్గించేందుకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఇకపై కొత్తగా ఎవరైనా సిమ్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ గుర్తింపు ఉండాల్సి ఉంటుంది. యూజర్ల నుంచి సమాచారాన్ని సేకరించే క్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైట్ కమ్యూనికేషన్ కు సంబంధించిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త నిబంధనల్ని సెప్టెంబర్ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో నియమ నిబంధనలకు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం, టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. భారత పార్లమెంటు 2023 డిసెంబర్ 20వ తేదీన టెలికమ్యూనికేషన్స్ బిల్లును ఆమోదించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.